బ్యాక్ టు లైవ్ షో. వైజాగ్ లో ద్రోణరాజ్ శ్రీనివాస్ గారు లైవ్ లో ఉన్నారు. శ్రీనివాస్ గారు, మనం ముందు అనుకున్నట్టుగా ఏదైనా సరే రాజకీయం చేయాలని ఆలోచన ఉన్నప్పుడు ప్రమాదం కూడా రాజకీయ ఘటనగానే మారుతుందా? అంటే జరిగిన తీరు, వాళ్ళకి ఏం చేయాలి, ఎక్స్గ్రేస్ చేయాలి, లేకపోతే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఏం చేయాలి, ఇవన్నీ పక్కకు పోయే ఫైట్ బిట్వీన్ జగన్మోహన్ రెడ్డి అండ్ మంత్రులు, లేకపోతే వైసీపీ నాయకులు అండ్ తెలుగుదేశం పార్టీ నాయకులుగా మారిపోయింది. ఆ బస్సు యాజమాన్యం ఎవరైతే తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఉన్నారో, జేసీ బ్రదర్స్, కాంగ్రెస్ లో ఉన్నప్పుడు విమర్శించిన తెలుగుదేశం పార్టీ నాయకులే ఇవాళ కాపాడే ప్రయత్నం చేస్తున్నారనేది వైసీపీ విమర్శ. మీరు కూడా అదే భావనలో ఉన్నారా? ఒప్పుకుంటారా? ఇప్పుడు ఒకటండి, ఇక్కడ ఏమైపోయిందంటే ఇక్కడ ప్రతిపక్షం అధికార పక్షం అసలు ఎప్పుడు ఏ రోజు మనం ఆవేశాలు తెచ్చుకుందామని చూస్తున్నారు తప్పించి అవి తగ్గించుకుందాం అన్నటువంటి ధోరణిలో నాటి మంత్రులు లేరు, ఇటు ప్రతిపక్షం లేదు. ఒక విషయం, జరిగినటువంటి సంఘటన హృదయ విదారకమైనటువంటి సంఘటన అక్కడ జరిగిన దానికి ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అక్కడ వెళ్ళి అక్కడ చూశాడు. ఆయన చూసి అక్కడ పోస్ట్ మార్టం రిపోర్టు ఏంటి, అతను ప్రతిపక్ష నాయకుడు అనే సంగతి ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆ ప్రోటోకాల్ ఇది. సో అక్కడికి వెళ్ళారు, వాళ్ళు సరైనటువంటి సమాధానం చెప్పారో లేదో తెలియదు. ఈయన ఆవేశపడ్డారు. ఈయన అక్కడ కాగితాలు తీసుకోవడం ఇవన్నీ కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ మాకు ఇవ్వండి అక్కడ జరిగినటువంటి రకడంటే మనం టీవీలో చూసాం. కానీ కలెక్టర్ దగ్గర నుంచి లాక్కోవడం, వాళ్ళు నిన్న అవసరమైతే మీరు కానీ తప్పు చేస్తే జైలు పంపిస్తాం, ఇవన్నీ కూడా అసందర్భమైనటువంటి మాటలన్నా అది అంత రాజకీయం చేయవలసినటువంటి అవసరం తెలుగుదేశం పార్టీకి లేదు. తప్పే అది. ఎందుకంటే కలెక్టర్ని, ఆయన ప్రతిపక్ష నాయకుడు, రేపు అధికారంలో రావచ్చు అది పోవచ్చు, బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా కలెక్టర్ మీద ఆ రకమైనటువంటిది, ఆయన మేజిస్ట్రేట్ కూడా, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ అండ్ కలెక్టర్. సో అతని మీద ఆ రకమేం కాకుండా సౌహృద్భావ వాతావరణంలో అతను అడిగుంటే ఆ కథ వేరే రకంగా ఉండేది. సో అక్కడ ఫండమెంటల్గా అతను బికాజ్ ఆఫ్ ది అతను ఈ కారణాలు ఎవరినో కాపాడాలనే ప్రయత్నం ఇటు అధికారులు ప్రభుత్వం చేస్తున్నట్టు మీకు కూడా అనిపిస్తుందా? ఎందుకు అనిపించదండి? ఎవరికైనా ఉంటుంది. ఎందుకంటే ఏ పార్టీ ఇది ఉన్నా ఎవరు కూడా సచ్చీలని మనం చెప్పలేం. ప్రతి ఒక్కరికి కాపాడాలి. కానీ అల్టిమేట్గా హూ ఆర్ ది విక్టమ్స్, చనిపోయినటువంటి కుటుంబాల పరిస్థితి ఏంటి, దాని గురించి ఎవరు ఆలోచించట్లేదే. ప్రతిపక్షం ఆలోచించట్లేదు, ప్రభుత్వం ఆలోచించట్లేదు. కాబట్టి ఇవాళ ఏం జరిగింది, చనిపోయినటువంటి వాళ్ళ గురించి, వాళ్ళ కుటుంబాల గురించి పక్కన పడేశారు. ఇవాళ జరుగుతున్నది ఏంటి, మంత్రులు దాడి, ప్రతిపక్ష నాయకులేమో రోడ్ల మీదకి రావడం, కేసులు పెడతానడం, కేసులు విత్డ్రా చేయమండం. రాష్ట్రంలో ఈ రణగణధ్వని జరుగుతూ ఉంటే రాష్ట్రంలో శాంతి ఏర్పడకపోతే ప్రజలకు రక్షణ ఎట్లా కలుగుతుంది? కాబట్టి ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారు. అందుగురించే మంత్రులు కూడా హెచ్చరించారు, మీరు కూడా మీ స్థాయిల్లోనే మీరు మాట్లాడండి, మీరు కూడా రెచ్చగొట్టేటువంటి ప్రకటనలు చేయొద్దు. అలాగే ప్రతిపక్షం అతను కూడా కొంచెం అసహనంతో ఉన్నాడు. అతను ఏకంగా మంత్రిమండలిలో తీర్మానమే చేశారు. కానీ మరి వైసీపీ నాయకులు కూడా గతంలో చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన చేసిన అంశాలు కూడా మళ్ళీ వాళ్ళు వెలుగులో తీసుకొస్తున్నారు. అధికారుల మీద, మిగతా వాళ్ళ మీద ఆయన ఎట్లా విరుచుకుపడ్డారు, లేకపోతే ఆయన హెచ్చరించారు, ఇవి కూడా బయటికి తీసుకొస్తున్నారు. దీన్ని ఒక పార్టీగా చూడకుండా దీన్ని విపరీతమైన రాజకీయం మీరు చేస్తుంది. ప్రతిపక్షం అసెంబ్లీలో ప్రజా సమస్యలు వాళ్ళకి తెలవాలి, గవర్నమెంట్ నుంచి ఏ విధంగా సమాధానాలు తెచ్చుకోవాలి, ఏదైనా లోపాలు ఉంటే ఎట్లా ఎత్తి చూపాలి అనేటువంటిది వాళ్ళ యొక్క సమన్వయంతో ప్రతిపక్షం చేసుకోవాల్సినటువంటి కార్యక్రమం వాళ్ళు అసెంబ్లీని గత 3 సంవత్సరాలుగా దుర్వినియోగం చేసుకున్నారు. అసెంబ్లీ వేదికగా ఎప్పుడు కూడా జరగలేదు. ఈ రోజు ఈ యొక్క బస్సు యాక్సిడెంట్ ఏదైతే ఉందో ఒక దురదృష్టకరణ సంఘటన జరిగింది. అక్కడ 10 మంది చనిపోయారు, తర్వాత ఎంతో మంది గాయపడినటువంటి సందర్భం. అక్కడికి వెళ్లి అటువంటి సమయంలో రాజకీయం చేయవలసినటువంటి అవసరం లేదు. వెంటనే మనం అక్కడ ఉన్న వాళ్ళని ఇక్కడ షిఫ్ట్ చేయటం గానీ, విజయవాడ వాళ్ళకు ఇమీడియట్ గా ఏదైతే హెల్త్ పరంగా చేయవలసిందో ఆ కార్యక్రమం జరగాలి. దానికి డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఒక పెద్ద సంఘటన జరిగింది కాబట్టి వెళ్లారు ఆయన. ఆ తర్వాత కూడా ప్రతిపక్ష నాయకుడు పరామర్శించవచ్చు ఒక బాధ్యతాయుతంగా. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ డాక్టర్ దగ్గర ఉన్నటువంటి ఆ మెడికల్ లీగల్ కేసు, ఎనీ యాక్సిడెంట్ ఈజ్ ఏ మెడికల్ లీగల్ కేస్. సో ఆ పేపర్స్ అన్ని కూడా వీళ్ళు లాక్కుంటాం. లేదంటే మనం చూసాము ఏ విధంగా కలెక్టర్ ని బెదిరిస్తున్నటువంటిది. అంటే నువ్వు చెప్పినటువంటి విధంగా రెస్పాండ్ అవ్వకపోతే మేమేదో అధికారంలోకి వచ్చేస్తున్నాం, అదొక మిథ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అధికారంలోకి రావటం మిథ్య. ఆ తర్వాత నేను వస్తే నేను సెంట్రల్ జైలుకు పంపిస్తాను అంటే వీళ్ళని భయభ్రాంతులు చేయటం. ఈ రోజు ఏదైతే ఉన్నతాధికారులు ఉన్నారో, అటు రెవెన్యూ అధికారిని శ్రీకాంత్ రెడ్డి ఏం మాట్లాడారో విన్నాము. అంటే ఒకవేళ అనుకున్నాం కాసేపు ఆయన తప్పు చేశారు అనుకుందాం, లేకపోతే అసహనంలో ఏదో అన్నారు అనుకుందాం,
వారు ఏమవుతున్నారంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి ఘటనలు జరిగాయి కదా. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా బిహేవ్ చేయలేదు. వాళ్ళని మీరు నిన్న విజువల్స్ చూస్తే ఆ కలెక్టర్ ని భుజం మీద చేసి తోస్తూ అంటే ఒక భయం క్రియేట్ చేయటం అన్నమాట, ఒక ఫియర్ సైకోసిస్ క్రియేట్ చేయటం. మొన్న మనం విశాఖపట్నంలో కూడా అదే కదా జరిగింది అంటున్నారు. ఎవరు కూడా అక్కడ ఆయన్ని ఇవాళ ఒక రూలింగ్ పార్టీలో చెప్పండి. మీరు నేను మామూలు నిష్పక్షపాతంగా చెప్తున్నాను. ప్రభుత్వం ఎట్లా ఉందంటే తప్పు మీద తప్పు చేసుకుంటూ పోతుంది. మొన్న విశాఖపట్నంలో ఆయన ప్రవర్తించినటువంటి తీరు అవన్నీ కూడా అది కొంచెం అసందర్భం అయినా సరే మీరు వ్యవహరించినటువంటి తీరు, దాని తర్వాత జరిగినటువంటి తీరు, అక్కడ కొంత సమయం అయ్యే వెనక్కి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి, తర్వాత నిన్న జరిగినటువంటి తీరుకి మీ యొక్క వ్యూహం కానీ ప్రతి వ్యూహాలు కానీ చూస్తుంటే అతను నిజంగా చెప్పాలంటే 20 మంది శాసనసభ్యులు కోల్పోయి అతను బలహీనపడినటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరు ఇవాళ బంగారు పల్లెంలో పెట్టి మళ్ళీ అతనికి అధికారం ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తుంటే నిన్న మొత్తం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ నేను ఒక మాట చెప్పేది వినండి ప్రతిపక్ష నాయకుడికి అతనికి అనుభవం నేను ఒక మాట చెప్పేది వినండి. మీరు రేణుక్ గారు మీరు అధికార పార్టీలో ఉన్నారు, సంయమనం పాటించాలి. శాసనసభను నడిపించుకోవాల్సిన బాధ్యత ట్రెజరీ బెంచెస్కుంటుంది, సభానాయకుడు ఉంటుంది, సభలో అధికార పార్టీకి ఉంటుంది. అది అందులోని విఫలం అయితే ప్రతిపక్ష నాయకుడు విఫలం అవుతాడు, ప్రజలు గుర్తిస్తారు, అతన్ని చిత్కరిస్తారు. కానీ నిన్న జరిగిన సంఘటనలో ప్లాట్ఫామ్ ఇచ్చారు మళ్ళా జగన్మోహన్ రెడ్డికి, పెద్ద ప్లాట్ఫామ్ ఇచ్చారు. దానివల్ల క్రియేట్ అవుతుంది, రాష్ట్ర ప్రజలు అభద్రతా భావంలో ఉంటారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీలో ఎట్లా బిహేవ్ చేశారో మనం అందరూ చూసాం పబ్లిక్. ఈ రోజు ఆ విజువల్స్ కూడా చాలా ఉన్నాయి, అవేమి ఎక్కడో తెరమోరగం లేవు, ఆ విజువల్స్ కూడా అన్ని తీశారు. డెఫినెట్ గా ఇదే చంద్రబాబు నాయుడు గారు మన దీంట్లో మన క్వార్టర్స్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ధర్నా చేసినప్పుడు, దీంట్లో అగ్రికల్చర్ దాని గురించి దేనో చేసినప్పుడు ఆయన కుమారుడు ఈయన పోలీసు వాళ్ళు పట్టుకుంటే చేయి చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి, చేయి చేసుకున్న సందర్భాలు డిపార్ట్మెంట్ పైన. మరి అది తప్పు కదా? చంద్రబాబు నాయుడు గారు ఎంతమందిని కబడ్దార్ మీ అంత చూస్తా నేనే వస్తున్నాను ఎన్నిసార్లు చెప్పింది మనం వినలేదండి? ఒక ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాలు చేసిన మహానుభావుడు ఇంత మరి ఆ రోజు ఎందుకు మాట్లాడినాడు? ఆ రోజు తెలీదా డిగ్నిఫైడ్ గా ఉండాలా మనం? ఇప్పుడు మీ రెస్పాన్స్ ఏంటి? నిన్న తీర్మానం చేశారు కేబినెట్ లో, ఒక ఆల్రెడీ నందిగామలో కేసు ఉంది, ఆ కేసు ఇంకా బలపడే అవకాశాలు, చర్యలు తీసుకునే ఆలోచనలు అటువంటి కేసులకి భయపడే ప్రశ్నే లేదు. ఎందుకు భయపడతాం? ప్రజాస్వామ్యంగా ప్రజల కోసం మేము పోరాడుతున్నాం. ఒక డ్రైవర్ ని పోస్ట్ మార్టం చేయకోకుండా దాన్ని ప్యాక్ చేసేసి మీరు ఎవరికే పంపిస్తే ఎట్లండి? తాగినాడా లేదా అని మీరు పోస్ట్ మార్టం రిపోర్ట్, ఇంట్లో ఏమి ఎవరు ఇబ్బంది లేకోకుండా ఏదో వాడు కడుపు నొప్పి వచ్చి చనిపోయినా కూడా మాకు వద్దు సార్ పోస్ట్ మార్టం, దీని మీద ఏమి ఆబ్లిగేషన్, మేము కంప్లైంట్ ఇవ్వడం లేదంటే కూడా లేదు చేసి తీరాలని పోస్ట్ మార్టం చేస్తున్నారే సామాన్యమైన వాడిని. మరి ఈ రోజు ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు తప్పు ఎక్కడ జరిగింది అని చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద. ధర్నాలు నిరసనలు చేశారు శివరామరెడ్డి గారు, మీ డిమాండ్ ఏంటి ఫైనల్ గా? ఏం చేయాలి ఇప్పుడు ప్రభుత్వం? ప్రజాస్వామ్యంగా పోరాడేటప్పుడు మీరు వాళ్ళని తిట్టినారు వీళ్ళని తిట్టినారంటే గతంలో అన్ని చంద్రబాబు నాయుడు గారి మీద విపరీతంగా పెట్టాల్సి ఉండే కేసులు ఏదైనా గానీ. చంద్రబాబు నాయుడు గారు అంత ముఖ్యమంత్రిగా ఉండి ఒక ఇదే మన వీటి మీద నీటి ప్రాజెక్టుల మీద ఈ రిపోర్ట్ ఉంది అని చెప్పి అసెంబ్లీలో చూపించి మళ్ళీ ఇది ఫాల్స్ నేను ఊరికే అన్నానని చెప్పిన పరిస్థితి కూడా ఉంది పోలార్ ప్రాజెక్ట్. నేను అదిగా చెప్పేది, చంద్రబాబు నాయుడు గారు ప్రతి దాన్ని రాజకీయం చేయాల్సిన పనిలే. ఇప్పుడు ద్రోణం రాజు గారు అన్నారు వాళ్ళు 20 మంది ఎమ్మెల్యేలు పోయి వీక్ అయినారు, మేము 20 మంది కాదు అందరూ పోయినా మేమే వీక్ కావండి. కాదు ఆయన చెప్పేది, వాళ్ళు పోయినారు కాబట్టి వీక్ అయినాము, మళ్ళా మీరేమో ఈయనకి ఇట్లాంటివన్నీ చేసి మీరు బలపవితం చేస్తున్నారంటే వీళ్ళు పోయినంత మాత్రం, నాయకులు పోయినంత మాత్రం పార్టీ వీక్ కాదండి. ద్రోణరాజు గారు మీరు కూడా సీనియర్ నాయకుడే, మీకు తెలియదు ఏం లేదు. అలాంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యంలో నాయకులు పోతే పార్టీ వీక్ కాదు, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సమాధానం ఎప్పుడు పాటించలే, ఎప్పుడు చూసా ఇచ్చేత కబడ్దార్ మీ కథ చూస్తాను ఎన్నిసార్లు మాట్లాడలేదండి అసెంబ్లీలో. ఇది రేణుకా గారికి తెలీదా, పబ్లిక్ కి తెలీదా? ఈ రోజు డిగ్నిటీ గురించి వీళ్ళు మాట్లాడతారు, అదేది రాజకీయానికి అనర్హం. ఈయన వెళ్ళారా లేకపోతే ఆయన తిట్టారా? అంతకుముందు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు కూడా అట్లాంటి ఘటనలు ఉన్నాయి అని చెప్పి, అంటే ఏదైనా రాజకీయం చేయాలి, దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలి. ఇందులో మైలేజ్ కోసమే ఆరాటమైన అధికారం. అవునండి, ఆ రోజు ఆధార్ కార్డులు వద్దన్నాడు, ఈ రోజు అదే ఆధార్ కార్డులు పెడుతున్నారు. రాజకీయం ఆ రోజు అవసరం లేదు ఆధార్ కార్డులు, ఈ రోజు ఎందుకు అవసరం వచ్చాయి? 1 సెకండ్. రాజకీయం చేయటం అంటే వీళ్ళ నేలబార ఆలోచనలు నాకు అర్థం కావట్లేదు. రాజకీయం అంటే రాజకీయ ప్రయోజనం పొందాలనా,
రాజకీయ ప్రయోజనం పొందుతారు దీనివల్ల, ఇట్లాంటి సంఘటనల వల్ల. నిన్న అసలు అక్కడ చాలా ఘోరమైన ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం కారణం ఏంటి, అక్కడ కల్వర్ట్ అన్నది నేషనల్ హైవే మీద ఆ కల్వర్ట్ ఉంది. మధ్యలో ఎందుకు ఉంది ఆ కల్వర్ట్ ఉంటే ఆ కల్వర్ట్ ని ఇంతవరకు ఇంజనీర్లు ఎందుకు ఆమోదించారు, నేషనల్ వాళ్ళు ఎందుకు, హైవేస్ వాళ్ళు ఎందుకు ఆమోదించారు? ఆ కల్వర్ట్ కొట్టుకుని తెల్లగట్ట 5:30కి అయినప్పుడు తాగిగాడు అన్న ప్రశ్న ఉత్పన్నం కాదు. అతను వైజాగ్ నుంచి ట్రావెల్ చేసుకుంటూ వస్తున్నాడు. 5:30కి తాగిగుండి అక్కడ కొట్టడం కాదు, అక్కడ స్ట్రైట్గా వచ్చేసాడు, కల్వర్ట్లో పడిపోయింది. చాలా ఘోరమైన ప్రమాదం. దానివల్ల చాలా మంది చనిపోయారు. పోనీ కారు బ్రేక్ ఫెయిల్ అయిందా, కారు సరైన కండిషన్ లేకపోతే అయిందంటే కొత్త బస్సు వోల్వో బస్సు, ది బెస్ట్ బస్సెస్ ఇన్ ది వరల్డ్, వోల్వో బస్సు. ఆ వోల్వో బస్సులో అతను కూడా ప్రాణం కోల్పోయాడు. ప్రాణం కోల్పోయాక అసలు దాని మీద అతను పోస్ట్ మార్టం చేస్తున్న అత్యంత ప్రధానమైన విషయం ఏంటి, అతను బ్రతికుంటే అతను డ్రైవింగ్ లైసెన్స్ తీయాలి, అతని మీద యాక్షన్ తీసుకోవాలి, మిగతా విషయాలు చెప్పవచ్చు. చనిపోయిన వ్యక్తికి పోస్ట్ మార్టం చేస్తే ఏం తెలుస్తారు? పోస్ట్ మార్టం వల్ల ఎందుకు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు చెప్పండి. చనిపోయిన మాట్లాడుతుంటే ఇష్టం వచ్చాడు మాట్లాడతాం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. అక్కర్లేదంటారా? పోస్ట్ మార్టం అవసరం లేదనా మీ పాయింట్? పోస్ట్ మార్టం వల్ల జనరల్ ప్రొసీజర్ కదా. పోస్ట్ మార్టం చేయాల్సింది, చేయదని అక్కడ చేయదని ఎవరిని చెప్పారా? పోస్ట్ మార్టం చేయదని, పోస్ట్ మార్టం చేయట్లేదని ఎవరిని అన్నారు? డాక్టర్లు ఎవరు చెప్పలేదు, డాక్టర్లు ఎవరు చెప్పలేదు. పోస్ట్ మార్టం చేస్తాం కాదు, దాన్ని విసిక్రా ఎనాలిసిస్ పంపించాలి, మద్యం తాగి ఉన్నారో లేదా. పోస్ట్ మార్టం వల్ల ఏమి తెలదో. పైగా మిగతా ప్రమాదాలు చనిపోయిన వాళ్ళందరూ పోస్ట్ మార్టం చేస్తారు, మామూలుగా చేయాలి మెడికల్ లీగల్ గా. కానీ విషయం ఏంటంటే ఆ బంధువులు వాళ్ళు కూడా మిగతా అక్కడ చనిపోయిన వాళ్ళకి పోస్ట్ మార్టం అంగీకరించవచ్చు, అంగీకరించవచ్చు, అది వేరే విషయం. ఇతనికి పోస్ట్ మార్టం చేస్తాం అన్నది వాళ్ళ అంత ప్రధానమైన విషయం ఎలా అయింది. అతను ఎందువల్ల యాక్సిడెంట్ జరిగింది? తెల్లగట్ట 5:30కి అతను నిద్రపోతున్నాడు, డోజింగ్ మూడ్ లో ఉండి ఉండండి. అక్కడ ఉన్నాయండి శవాలు, అక్కడ దాదాపు 11-12 శవాలు అక్కడ ఉన్నాయి. మిగతా క్షతగాత్రులంతా ఇమీడియట్ గా బెజవాడ తరలించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా వైద్య సేవలు, అద్భుతమైన వైద్య సేవలు గవర్నమెంట్ హాస్పిటల్ కాకుండా ప్రైవేట్ హాస్పిటల్లో ఇవ్వడం జరిగింది. అక్కడ హెల్త్ మినిస్టర్ కానీ మిగతా మంత్రులు కానీ వీళ్ళంతా కూడా వెళ్తాం జరిగింది. అక్కడ ఉన్నతాధికారులంతా వాళ్ళు ప్రతి ఒక్కరిని వాళ్ళని రక్షించాలి, ఎవరు ప్రాణాలు కోల్పోకూడదు అన్న తపంతో అక్కడ పనిచేస్తాం దీనికి అసలు దీంట్లో ఏం చేద్దామని, ఏ ప్రయోజనం కోసం వెళ్ళాడు ఈయన, ఏం చేద్దామని వెళ్ళారు, అసలు ఎందుకు వెళ్ళారు? అక్కడికి వెళ్తే పోనీ విజయవాడ వెళ్ళారు, విజయవాడ వెళ్ళాక క్షతగాత్రులందరూ పరామర్శించారు, లేదా ఇక్కడ వచ్చాక వీళ్ళందరూ కూడా ఇంత కాంపన్సేషన్ ఎపిసోడ్ లో వైసీపీ నాయకుడితే తప్పు అని చెప్పి ఎవరైనా కాదండి, ఏదో ఉద్రేకంలో ఏదో వెళ్ళి ఉండొచ్చు, ఎవరైనా తప్పు చేయొచ్చు, తప్పును సవరించుకోవటంలో తర్వాత మంత్రులు కూడా వరుసగా దాని మీద 5 మంత్రులు అదే వాళ్ళు మాట్లాడారు. ఎవరైనా ఒక తప్పు చేస్తే దాన్ని సవరించుకోవడంలో విద్యుత్ ఉంది, తప్పును అంగీకరించడంలో విద్యుత్ ఉంది, దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవడంలో అజ్ఞానం ఉంది. దాన్ని ఎందుకు ఎక్స్టెండ్ చేసుకుంటే పోతారు? అక్కడికి వెళ్ళారు, మీరు ఎందుకు వెళ్ళారు? అసలు అక్కడ అన్ని ప్రతిపక్ష నాయకుడు వెళ్ళకూడదు అండి. ఎక్కడికి ముందు యాక్సిడెంట్ అయినప్పుడు కూడా చంద్రబాబు గారు పోలేదా? ఎక్కడ పోయినారు? పోస్ట్ మార్టం చనిపోయిన వాళ్ళు పోస్ట్ మార్టం అవసరం లేదంటే ఇంకెందుకండి? ఇప్పుడు ఎందుకు తీసేయండి? ముందు రైలు ప్రమాదం ఇప్పుడు ఆయన పెద్ద ఆయన చెప్పేది మేధావి చెప్తున్నారు కదా, మేధావి వర్గము అసలు పోస్ట్ మార్టం చనిపోయిన దానికి ఏం తెలియదు అంటే ఇప్పటి వరకు ఎందుకు చేస్తున్నారండి? మరి ఈయన చెప్పినట్లు తీసేయచ్చు కదా పోస్ట్ మార్టం. ఇలాంటి మేధావులంతా మాట్లాడి ఇట్లా అయిపోతుండేది. సమాజం ఎందుకు పెట్టింది చెప్పండి? పోస్ట్ మార్టం అనవసరం మీరు మాట్లాడుతున్నారు. ప్రతిపక్ష నాయకుడు పోకుండా ఎట్లుంటారండి? మీరు చెప్పినట్లు అందుబాటులోకి